ఈరోజు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. ఆ స్టోరీకి ఆన్సర్ అయితే మీరే చెప్పాలి. ఎలా వచ్చిందని అయితే మీరు చెప్పాలి. యాక్చువల్‌గా ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చెట్టు కింద రెస్ట్ తీసుకుంటున్నారనమాట. వాళ్ళు రెస్ట్ తీసుకుంటుంటే మరో వ్యక్తి వచ్చి, "నేను కూడా ఇక్కడ రెస్ట్ తీసుకోవచ్చా?" అని అడిగాడు. అయితే ఓకే, మేము రెస్ట్ తీసుకున్నాం, నువ్వు కూడా రెస్ట్ తీసుకోవచ్చు అన్నారు. సో వాళ్ళు బాగా రెస్ట్ తీసుకున్నారు. రెస్ట్ తీసుకున్న తర్వాత మూడో వ్యక్తి అడిగాడు, "నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ ఏమన్నా దొరుకుతాయా తినడానికి?" అని అడిగాడు. అడిగితే మేము కూడా అదే ఆలోచిస్తున్నాం. నా దగ్గరేమో 3 రొట్టెలున్నాయి. మా ఫ్రెండ్ దగ్గరేమో 5 రొట్టెలున్నాయి. ఎలా ఇవ్వాలి? 8 రొట్టెలు ఎలాగా పంచుకోవాలని ఆలోచిస్తున్నాం అని చెప్పాడు. అయితే ఓకే, అది చాలా సింపుల్ అని ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఈ ఈచ్ రొట్టెని 3 భాగాలు కానీ చేస్తే 24 వస్తాయి కదా, మనం షేర్ చేసుకోవచ్చు. 24 8 కానీ షేర్ చేసుకోవచ్చు అని చెప్పారు. షేర్ చేసుకోవచ్చు అని చెప్తే వాళ్ళ మంచి ఐడియా, చాలా మంచిగా ఇచ్చాను. వాళ్ళు షేర్ చేసుకుని 8 వాళ్ళు రొట్టెలు తినేశారు. సో మీరు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. సో నేను మీకు నా దగ్గర ఒక 8 గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, అవి మీకు ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడు. అయితే గోల్డ్ కాయిన్స్ ఇచ్చాడు. అయితే వీళ్ళు బాగా ఫ్రెండ్సే, కాకపోతే మనకు తెలుసు కదా, ఏదైనా డబ్బు కానీ గోల్డ్ కానీ వస్తే ఆటోమేటిక్గా సమ్ డిఫరెన్స్ క్రియేట్ అవుతాయి. వాళ్ళ ఫ్రెండ్స్ ఫస్ట్ ఈక్వల్గా తీసుకుందాం అనుకున్నారు. కాకపోతే కాదు, నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి కదరా, నీ దగ్గర 3 రొట్టెలు ఉన్నాయి, నేను 5 కాయిన్స్ తీసుకుంటాను, నువ్వు 3 కాయిన్ తీసుకొని ఇంకో ఫ్రెండ్ అన్నాడు. అయితే అలాగెలా కుదురుతుంది? కుదరదు, మనం ఈక్వల్గా తీసుకోవాలని అన్నాడు. అయితే అది వాళ్ళిద్దరి మధ్య గొడవై అది రాజుగారి దగ్గరికి వెళ్ళిందన్నమాట. రాజుగారికి కూడా 5-3 తీసుకోవచ్చు కదా, ఒక 5-3 లేకపోతే ఈక్వల్గా తీసుకున్నానంటే ఒప్పుకోలేదు. అయితే ఇదేదో కొద్దిగా కష్టంగా ఉంది అని రాజుగారు, ఓకే నేను రేపు మార్నింగ్ తీర్పిస్తాను అని చెప్పాడు. రేపు మార్నింగ్ తీర్పిస్తానంటే రాజుకు కూడా అర్థం కాలేదు. ఏంటి 5-3 ఇవ్వాలా, ఎలాగ ఇవ్వాలని ఏం అర్థం కాలేదు. అయితే ఆ రోజు నైట్ రాజుగారి డ్రీమ్స్లో దేవుడు వచ్చి అడిగాడు, ఏం రాజు, ఏం తీర్పు ఇవ్వాలనుకుంటున్నావు వాళ్ళకి అని అడిగాడు. వాళ్ళకి ఏం తీర్పు ఇవ్వాలనుకుంటున్నావు అంటే, ఏమి ఇస్తాను, నేను ఇస్తే ఈక్వల్గా తీసుకోమంటాను, వాళ్ళు ఒక్కపోతే 5-3 తీసుకోమని అంటారు అన్నాడు. చాలా రాంగ్, 5-3 అంటే అది చాలా రాంగ్, నేను చెప్తాను చూడు. 5 ఉన్న వ్యక్తికేమో 7 కాయిన్స్ ఇవి, 3 ఉన్న వ్యక్తికి 1 కాయిన్ ఇవ్వని జడ్జిమెంట్ ఇచ్చాడు. సో 5 ఉన్న వ్యక్తికి 7 కాయిన్స్, 3 ఉన్న వ్యక్తికి 1 కాయిన్స్ అని జడ్జిమెంట్ ఇచ్చాడు. ఎలాగా? అది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, దానికి ఆన్సర్కి కూడా నేను రిప్లై ఇస్తాను.